80 నుంచి 90 కోట్లు 2019 to 24 మధ్య జరిగింది అంటాడు. అసలు మొత్తం దాని వాల్యూవే 55 కోట్లు సప్లై చేసింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో సప్లై చేశారు, జగన్ గారి ప్రభుత్వంలో సప్లై చేశారు. మరి మొత్తం 55 కోట్లు అయితే 10 సంవత్సరాలకి 5 ఏళ్లలో 80 నుంచి 90 కోట్లు అని చెప్పి ఆయన ఎక్స్లో పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. సో నేను అడుగుతున్నా, అసలు నువ్వే మతం పవన్ కళ్యాణ్? నువ్వు ఏ మతంలో పుట్టావు? ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు? అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందూ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలవని. రెండు, మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పారే, ఎట్టవుతారా మీరు హిందువులు? దీపారాధన కుందీతో ఎవడన్నా మనిషి అనేవాడు సిగరెట్ తాగుతాడా? ఉన్మాదులు తాగుతారు. సో మరి మీరు ఏ ఫ్యామిలీ అని నేను కూడా అడగొచ్చు కదా. సో మీ తండ్రి